పాటలు తీదా దేకుడే దేకా ఎందుకు దేకు దేకా ఎందుకు దేకు దేకా అరే పోడా దేకలేదు అనుకో ఒక్కటి చంపుతా ఇట్లా కాలు చేతులేవా నువ్వు నన్ను కొడతావరా ఏమైందిరా? ఎందుకు కొట్లాడుతుర్రా? ఎందుకు కొడుతున్నావురా? కొట్టకు. తమ్ముడిని ఎందుకు కొడుతున్నావు? ఎందుకు కొడుతున్నావు? కేడు ఎందుకు కొట్టినవురా? కొట్టద్దు. దేకపోతే కొడతారా? తమ్ముడు కాదా నీకు? కొట్టద్దు. ఎప్పుడు మీకు తోడు ఉంటానా నేను? మీరిద్దరు అన్నదమ్ములు కలిసి ఉండాలి. ఎన్ని కష్టాలు వచ్చినా గానీ తమ్ముని తోడు ఇడవద్దు. ఎప్పుడైనా కలిసి ఉండాలి మీరిద్దరు. అరే వంశీ ఏంటిది పిన్ని? ఇట్రా. మళ్ళీ ఫోన్. అరే బాబాయ్ కనిపించిండారా? పొద్దున్న నుంచి ఇంటికి రాలేదు. ఇంత టైం అవుతుంది ఇంకా అన్నం తినలే ఏం లేదు. ఈ మనిషి ఇల్లే మర్చిపోయినట్టున్నాడు. ఈ అన్నం ఏం తింటాడు ఆడ? వాళ్ళ ఇద్దరు అన్నములు మంచిగా నరుక్కుండా సాయ అవుతారు కాడ. ఏడా ఆడ చాయ్ హోటల్. వానితోటి మాట్లాడొద్దంటే ఇంకా వానితోనే తిరుక్కుంటే ఛాయలు అవుతాడా? అయ్యో పిన్ని, గంధకోపానికి ఎందుకు వస్తాను? చాయ్ తాగుతా కూడా గంధకోపానికి వస్తా. ఇంటికైతే రాని. ఇంటికత్త కొడతావు ఎట్లా బాబాయ్? కొట్టుడు కాదు, కాలు చేతులు ఇరగొట్టి మూలకు పడేస్తా. సరే కొట్టుకోరు, ఏమైనా వేసుకున్నా పని పోతున్నది. అక్క ఏం చేస్తున్నావే? నీళ్ళకొచ్చింది. ఏమో పొద్దుగాల బాగా గరం మీద ఉన్నావు, ఏమైంది? ఈ గరం పాడు గాని మీ బావ నేను చెప్పినట్టు ఇంటలేడే. అయ్యో ఏమైంది అత్తే బావకు? ఇంట్లోకైతే వా, నీతో ముచ్చట చెప్పేది ఉన్నాయి. పోదా. ఏమైంది గతగానం గరానికి అత్తివి? ఏం ముచ్చట చెప్తా? ఏం చేయాలి, మీ బావ నా మాటే ఇంటలేడు. ఏమన్నా తమ్ముడు 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 పాటే వాడతాడు. ఏమైందట బావకు? ఏం చెప్పుకోమంటావే? చెప్పుకుంటే ఇజ్జత్ బాయ్, లేకుంటే పానం బాయ్ అన్న. కాదు, గంటగానం తమ్ముని ఎందుకు మేమలు ఉట్టుకత్తున్నాయట? ఆయనకు బిడ్డ మీద పిల్ల మీద సోయి లేదే అక్క. ఎటువైనావు? నేనేటి పోయినా? కరెంట్ పెట్టేస్తానా? చాయ్ హోటల్ పెట్టేస్తున్నావు కరెంటు? నీకు ఎవడు చెప్పిండు? ఎవరు చెప్తే నీకెందుకు? మీ తమ్ముడు గంతో ఎందుకు తిరుగుతున్నావు? ఆ హోటల్లో కొంటి తిరగకని చెప్పినా కదా. ఏయ్, మా తమ్ముడిని రారప్పుడు అన్నావు అనుకో, దౌడ పనులు ఒక్కటి దెబ్బకి రాలుతాయి. చూసినావా అని ఎట్లా లేస్తాడు? ఏ బావుక ఏ నోళ్ళు పెట్టుకుంటారు గాని? నీకు పెళ్ళవద్దు పిల్లలు వద్దేనా? ఎప్పుడు తమ్ముడేనా? లగ్గమైనాకంటే తమ్ముడు ఇంత చెప్పేందుకో దారి చూపేందుకో గట్లుండాలి గాని ఈ లగ్గమైన పోరాలేని చూస్తే ఆయననే చూసుకుంటావా నువ్వు? పెళ్ళం పిల్లలంటే గింత పట్టేలేదు. ఏమైనా తమ్ముడు తమ్ముడు ఉన్నాయన్ని తమ్ముడు గారికే దారవొత్తాడు. తిరుగుపో రోడ్లు పట్టుకొని తమ్మునితోటి. తమ్ముడేమో పెళ్ళని పట్టుకొని తిరుగుతాడు, నువ్వేమో తమ్ముడు పట్టుకొని తిరుగు. వంశీ ఆగురా. అరే ఏమైందిరా? మారాలు ఇంకో బాగా లొల్లి పెడతాంది. అప్పుడు ఇద్దరు బాబాయిలు కలిసి ఆడ హోటల్ కాడ చాయ్ తాగడానికి అంతలు. ఏంది మళ్ళీ ఇద్దరు కలిసిరా? మా నల్లమొక్క పొన్ను ఇంటికి రాని అని సంగతి చెప్తా. వాళ్ళు ఇద్దరు అన్నాంలే కలిసి చాయ్ కూడా మీరు భలే ఉన్నారు. ఏంటి పిన్ని? నా రాత మంచిగా లేక ఎవరినంటే ఏమత్తదిరా? పిన్ని నీకు చదవచ్చుగా పిన్ని, రాసుకో మంచిగా. ఏమోరా నువ్వు, నాకు పనున్నది. ఏ వంట అవుతుందా? మా అయింది. నువ్వును మీ అన్నగాడి కలిసి ఊరంతా తిరిగి రాపేరు. నేనేం తిరుగుతాను? మా అన్నయ్య ఊరంతా. నువ్వేమో అన్న అన్న అని అన్న చుట్టూ తిరుగు, మీ వదిలేనేమో ఊరంతా బదనాం చేస్తాంది, మనకేమో పెట్టి పోసినట్టు. సరే అని వాళ్ళ ఒక్కలు ఏమన్నా పట్టించుకోకుజరా. నేనేం పట్టించుకోనే. తనకి ఇల్లు సంగతి ఏంది? ఎట్లుంది? ఏమన్నా అంకితం ఉన్నదా చెప్పు? ఇల్లు వచ్చేదేమో ఆనకాలం కూర్తది. ఇల్లు కట్టుకుందాం. మరి నువ్వు అడుగుతావా మీ అన్నలో? నేను అడగన్నా. నువ్వు అడుగుడు విడుగుడు అవన్నీ తర్వాత గానీ నువ్వు వంట చేసి చదివట్టుకోరా. నేను పొలం కడుకుంటున్నా. ఏం అడగకు నువ్వు, ఎప్పుడు కంతే. నీ సంగతి ఇట్లా కాదు, నేనే తెలుసుకుంటా వాళ్ళది. నమస్తే తమ్మి. బేటా
ఏం సంవత్సరం అంజి మరదలు ఫోన్ చేసి నేను రమ్మన్నా ఏం గొడవలు జరుగుతున్నాయట ఏంది ఏం గొడవలు ఎవరు పిలిపించింది వాళ్ళు మాట్లాడరా మాకేం తెలుసు పిలిపించిన వాళ్ళు మాట్లాడుకోవాలి ఏం సంగతి మరదలు రమ్మంటారు ఏం లేదు బావా ఇల్లును భూమి వంచిమాను పొత్తుల్నే ఉండే ఇంకెన్ని రోజులు ఉండమంటావు ఇల్లు మొత్తం ఊరుతుంది మాది. చూసినవా తమ్ముడు తమ్ముడు అని నెత్తి మీదకి ఎక్కించుకున్నావు. తమ్ముడు చూసినవా ఏకువై మేకయ్యిండు. ఎట్లా మాట్లాడుతుంది అది? ఏం మాట్లాడినా ఉన్నది మాట్లాడినా పంచియవా ఇంకా ఏ ఆగు నల్లమొక్క పొడా. అది ఎట్లా మాట్లాడుతుంది వింటానవా? ఊకే తమ్ముడు తమ్ముడు అని ఉండే లేని అన్ని మంచిగా పెట్టినో చేసినో మంచిగా ఉన్నావు. ఇప్పుడు చూడు ఒక్క మాట కూడా మాట్లాడతలేడు నీ తమ్ముడు. ఏం పెట్టిరా మాకు? ఎందుకు నిల్లు పెట్టుకుంటారు అనవసరంగా? ఏంటంటే మేము మాట్లాడదాం కదా, భూములే కానీ ఇంగ్లే కానీ ఏ విషయాన్ని మాట్లాడదాం. మేము వచ్చిన దానికోసమే మీరు లొల్లు పెట్టుకోరు అనవసరంగా. పెద్దవసరం రమ్మని పెద్దవసరం ఉందంటే మీరు ఇట్లా లొల్లి పెట్టుకుంటే ఇంక ఎట్లా అన్నట్టు మరి ఏంది మేము లేనప్పుడు ఇంకెట్లా అనుకుంటారు మా ముందంటే ఇట్లా లొల్లి పెట్టుకోవాలి. అంటే ఏం సంగతి మరి పదే వీళ్ళు పిలిచి ఇల్లు పెట్టుకున్నది ఏంది ఇల్లు గురించి అని భూమి గురించి కానీ ఏదో మాట్లాడుతారు కదా. ఇది మా అమ్మ నాన్న కట్టించింది, ఇట్లే ఉంచుకోవాలని అనుకున్నా. సరే ఇలా అట్లా ఇంటలేరు కాబట్టి మీరు ఎట్లా చెప్తే అట్లా. సరిగ్గా వాళ్ళు పెద్దోళ్ళు ఎట్లా చెప్తే అట్లా వింటామని అంటారు. మీరు చెప్పినట్టు వింటాం, మీరు ఎట్లా చెప్తే అట్లా వింటాం అంటారు. నీ సంగతి ఏం చెప్పు. ఏం లేదు బావా మాకు రోడ్కి ఇవ్వండి, మీరు రోడ్ కట్టుకుంటాం ఇల్లు. రోడ్కి ఎట్లా మీరు ఎట్లా తీసుకుంటాం? మా రోడ్కు పెద్దోళ్ళు పైకి ఉండాలి కదా. ఏ ఇయ్యాల రేపు గట్లే ఉన్నది బావా, ఎవరు ఎక్కడ ఉండొచ్చు, గట్ల లేదు మాకు రోడ్కే కావాలి. రోడ్డు గీడి ఏం లేదు. 3 ఇళ్లకు 6 ఇళ్ల చేసి మాటలు మాట్లాడకే నువ్వు. అన్నా మీరు సిట్టీలే ఇల్లే ఎట్లయితే గట్ల. అట్లా కాచెల్లే చిట్లు వేస్తే మళ్ళీ మీకు కిందికి వస్తే బాగుంటది కదా. దాని గతం తిగర ఉన్నదా మరి? మాకు పైకే కావాలని కోరుతాంది కోరికలు. తమ్మి అంజయ్ అన్న నువ్వు పెద్దోని ఇంటికి తమ్ముడి గురించి ఆలోచించి ఆడోళ్ళ గురించి లొల్లు పెట్టుకోకూర్రి. మీరు ఇద్దరు మంచిగా ఉండాలి. అనవసరంగా ఆడోళ్ళు చెప్పి చేయబట్టి లొల్లు పెట్టుకొని పరేషాన్ కాకూర్రి. ఇక నీకు కూడా మళ్ళీ తల్లిదండ్రులు కట్టించిన ఇల్లు ఉండాలని ఆలోచన ఉంది కాబట్టి ఇచ్చొద్దని అంటున్నావు కాబట్టి దీన్ని ఏ రకంగా చేస్తావు నువ్వే నిర్ణయం తీసుకో. ఇక ఇలా పెద్ద మనుషులు అది ఇదని కాకుండా పెద్ద మనసు చేసుకొని నువ్వే నిర్ణయం తీసుకొని చెప్పు. అరే తమ్ముడు, ఈ ఆడలతో మనకు కుదరదు కానీ నువ్వు నేను ఎప్పటికి విడిపోవద్దురా. అమ్మ ఏమని చెప్పిందిరా? అమ్మ కట్టుబాటులో మనం ఉన్నాం. ఇగో ఈ ఇల్లు ఆ జాగా అంతా నువ్వే ఉంచుకోరా. నీ ఎక్కడైనా హైదరాబాద్లో ఎక్కడైనా బతుకుతా నా బిడ్డను మంచిగా పోందా. అనుకున్నావు సాయించినావు కదనే, నీ కళ్ళు చల్లబడ్డాయా? ఇక ఇంట్లోనే పట్టాభిషేకం మేలు. అన్న ఆగు, నువ్వు కూర్చొని మాట్లాడుకుందా. అరే తమ్ముడు, మీరు మంచిగా కలిసి ఉంటుంది, మేము పోతాం, నువ్వు అవన్నీ చెప్పు. అద్దే ఆగే. అరే అందరూ మంచిగా కలిసి ఉంటారు. కాళ్ళతో మనం విడిపోవడేనే. ఏమద్దు పో, మేము పోతాం. నీ పిల్ల నువ్వు అనుకునేదే కదా, ఇంకేంది రాయించుకున్నారు ఉండు మంచిగా. ఇప్పుడు అన్న అన్న అని పిలుస్తాడు. హలో లేడు, బయటికి పోయిండు పని మీద. మంచిగానే ఉన్నాం. సరే అన్న లేడు, అన్న వచ్చినాకైతే చెప్తా. మీ తమ్ముడు ఫోన్ చేసిండు. ఎప్పుడే ఏందట? ఎప్పుడు పోతున్నాడు? పోదాం మరి. ఎటు కూడదు గట్లాంటి ఎట్లా గోవాలు ఉన్నారు, మనం తప్పించుకోవాలని ఉన్నారా అని మర్చిపోయాను. అప్పుడే పోదామంటాను. అది ఎట్లా మాట్లాడింది అప్పుడు? ఆడేమని అన్నాడా? ఎవ్వరు అనడద్దు, ఎటు కూడదు. ఉన్నాయి నేను రాసి ఇచ్చిన చాలు. ఈ మాట ముచ్చట గుర్తు మనకు అంతే. ఇది ఒకసారి ఆలోచన. నేను ఆలోచించుకుంటాను. పోతే నువ్వు నాకు తెలియదు. చిన్న నేనైతే రా. గట్లా అని చెప్పక కానీ కొంచెం ఆలోచించు. పోదాం ఈసారి పోదాం. ఒకసారి పోదామంటావేంటి? ఊరంతా పళ్ళంతా ఇడిచిపెట్టుకుని ఇక్కడ బతుకుతాను, మళ్ళీ పోదామంటాను. ఏమో ఇక నీ ఇష్టం, నువ్వు ఎట్లా నేర్చుకో. ఏమైనా ఇంకా రెడీ కాలే? రెడీ అయి కూర్చున్నాం, నువ్వే ఎటో పోయినావు. జల్లి రెడీ కదా, పోదాం దాన్ని. నువ్వు కూడా మాతో నత్త అయిపోవు కదా, ఒక్కడు ఏముంటావు ఇంట్లో. నాకు ఆఫీసులో పని ఉంది అన్న, ఒక 2 రోజులు అయినా కప్పు తినేను, సరేనా? మరి జాగ్రత్త. పరి నేను చేద్దా పరి.
బాయ్ అంతా మంచిగా ఉన్నారా వదిన? మంచిగానే ఉంది.